సూపర్ స్టార్ 1 నేనొక్కడనే అన్నాడు. నంబర్ 1 మూవీతో దూసుకెళ్లాడు. టాలీవుడ్ లో అంతగా దూసుకెళ్ల తను పాన్ ఇండియా మార్కెట్లో మాత్రం చాలా వెనకబడ్డాడు. ఒక్క పాన్ ఇండియా మూవీ చేయకున్నా తనకి నార్త్ ఇండియా వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ మంచి గుర్తింపు కూడా ఉంది. కానీ నార్త్ లో మాత్రం మార్కెట్ క్రియేట్ అవ్వాలంటే పాన్ ఇండియా హిట్ ఉండాలి. అక్కడే పాన్ ఇండియా హీరోలందరినీ దాటి నంబర్ 1 అనిపించుకునే పనిలో ఉన్నాడు. కాబట్టి వారణాసితో ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు కొత్త డిబేట్ మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా నంబర్ 1 కావాలన్నా, పాన్ వరల్డ్ మార్కెట్ లో దూసుకెళ్లిన మొదటి సూపర్ స్టార్ అవ్వాలన్నా మరొకరు నంబర్ 1 కావాలి. ఆయన నంబర్ 1 అయితేనే మహేష్ బాబు నంబర్ 1 అవుతాడు. ఎందుకు? అది రాజమౌళినా? ఇప్పుడు సడన్ గా రాజమౌళి నంబర్ 1 అన్న డిస్కషన్ ఎందుకు మొదలైంది? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ నెంబర్ 1 గేమ్ వెనుక మాస్టర్ మైండ్ రాజమౌళి ఉండబోతున్నాడు. మహేష్ బాబు ఆల్రెడీ నెంబర్ 1 అని చాలా విషయాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. కాకపోతే అది తెలుగు మార్కెట్ వరకే పరిమితం. అయితే పాన్ ఇండియా లెవెల్లో తను కాస్త వెనకబడటానికి రీజన్ అలాంటి ప్రాజెక్టు చేయకపోవడం. కానీ పాన్ ఇండియాని మించేలా ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు మహేష్. రాజమౌళి మేకింగ్లో వారణాసి 60% పూర్తయింది. ఇప్పుడు 2 భాగాలుగా మారిస్తే మొదటి భాగం 80% పూర్తయినట్టని అనుకోవాల్సిందే. 2027 ఏప్రిల్లో మొదటి భాగం వస్తే వచ్చే ఏడాది దసరాకు రెండో భాగం రిలీజ్ అవ్వచ్చు. ఇలాంటి చర్చ జరుగుతున్న వేళ రాజమౌళి ఇప్పుడు ఇండియా నెంబర్ 2 అంటున్నారు. తను నెంబర్ 1 స్థానానికి రెక్కలొచ్చాయంటున్నారు. నెంబర్ 1 స్థానంలో హిందీ దర్శకుడు ఆదిత్యధర్ వచ్చి చేరాడంటున్నారు. దానికి రీజన్ దురంధర్ 2 భాగాలు 260 కోట్ల ఖర్చుతో 2 భాగాలుగా 7 గంటలు నిడివి. ఇక వసూళ్లు చూస్తే మొదటి భాగం 1200 కోట్లు, రెండో భాగం విడుదలైన వారానికే 1000 కోట్లు. ఇలాంటి రికార్డులు రాజమౌళికి కూడా సాధ్యం కాలేదు. అందుకే రాజమౌళిని వెనక్కి నెట్టి దురంధర్ దర్శకుడు ఆదిత్యధర్ నెంబర్ 1 అంటున్నారు. దురంధర్ 2 భాగాలు బ్లాక్ బస్టర్ అయిన ఊపులో అలాంటి కమెంట్స్ పెరగచ్చు. కానీ ఇప్పటికీ రాజమౌళిని నెంబర్ 1 అన్న మాటే నిజానికి దగ్గరగా ఉంది. అలా అయినప్పుడే పాన్ వరల్డ్ మూవీతో మహేష్ బాబు కూడా ఇండియా నెంబర్ 1 అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి కనెక్షన్ ఇప్పుడు వారణాసితోనే ఉందని తేలింది. అక్కడికే వద్దాం. 260 కోట్లతో 2 భాగాలుగా దురంధర్ తీశాడు ఆదిత్యధర్. అచ్చంగా 250 కోట్లతో బాహుబలి 2 భాగాలు తీసిన రాజమౌళి ఇలాంటి ప్రయత్నమే అది. ఇంకో విషయం చెప్పాలంటే బాహుబలి మొదటి భాగం 580 కోట్లే రాబట్టింది. దానికి డబుల్ దురంధర్ 1200 కోట్లు రాబట్టింది. ఇక బాహుబలి 2 మాత్రం 1850 కోట్లు రాబడితే దురంధర్ 2 అయితే 2000 కోట్లు రాబట్టేలా ఉంది. అంటే 10 ఏళ్ల క్రితం బాహుబలి 2 భాగాలు క్రియేట్ చేసిన అన్ని రికార్డుల్ని దురంధర్ బ్రేక్ చేసినట్టేనా? ఆ మాత్రానికి రాజమౌళిని వెనక్కి నెట్టి ఆదిత్యధర్ ముందుకెళ్తాడా? కానే కాదు. ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు ఫెయిల్యూర్ తెలియని దర్శకుడు రాజమౌళి. అంతేకాదు పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసింది తనే. 2 భాగాల ట్రెండ్ సెట్ చేసింది కూడా తనే. ఇక పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసే పనిలో ఉన్న రాజమౌళి ఓ పాత ఫైండర్. కేవలం 2 పాన్ ఇండియా హిట్లు రాబట్టినంత మాత్రాన దురంధర్ డైరెక్టర్ నెంబర్ 1 అనలేం. అంతేకాదు దురంధర్ హిందీలో హిట్ కానీ దేశవ్యాప్తంగా బాహుబలి దుమ్ము దులిపినట్టు దురంధర్ పాన్ ఇండియా అంతటా దూసుకెళ్లట్లేదు. ఇది కూడా గమనించాలి. ఇక రాజమౌళి సినిమా అంటే యునానిమల్గా దేశం మొత్తం ఊగిపోతుంది. వారణాసి కూడా వస్తే పాన్ వరల్డ్ షేక్ అయితే లెక్కే మారిపోతుంది. కాబట్టి రాజమౌళి సినిమా రికార్డుల్ని మాత్రమే ఆదిత్యధర్ బ్రేక్ చేయొచ్చు. కానీ తన స్థానాన్ని రీప్లేస్ చేసేంత స్థాయికి ఎదిగాడు అనలేం.